సర్టిఫికేట్ స్టేటస్ మరియు సర్టిఫికేట్స్ డౌన్లోడ్ చేసుకునే విధానం. మొదటగా గూగుల్ క్రోమ్లో ఏపీ సేవా పోర్టల్ అని టైప్ చేసుకోవాలి. అప్పుడు ఈ డాష్బోర్డ్ మనకు వస్తుంది. ఇక్కడ మనం ఆధార్ నెంబరు ఎంటర్ చేసుకోవాలి. సెర్చ్ బటన్ని క్లిక్ చేయాలి. క్యాప్చర్ని ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఆ యొక్క ఆధార్ నెంబర్ మీద క్యాస్ట్ అండ్ ఇన్కమ్స్ ఉన్నాయి, రెండు కూడా అప్రూవల్ అయ్యాయి. ఇప్పుడు వీటిని మనం కాపీ చేసుకొని వేరే దగ్గర పేస్ట్ చేసుకుందాం, లేదా మీరు నోట్బుక్ మీద రాసుకుని ఉంచుకోండి. ఇప్పుడు పక్కన ప్రివ్యూ సర్టిఫికేట్ దగ్గర సెర్చ్ చేసి క్యాప్షన్ ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయాలి. సర్టిఫికేట్ పీడిఎఫ్గా వ్యూ అవుతుంది. ఇది మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే Ctrl+S సేవ్ అనే ఆప్షన్ని మనం వాడితే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. ఇంకా మనం డౌన్లోడ్ చేసుకున్నాము. ఇప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ది డిలీట్ చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ది నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. సెర్చ్ బటన్ క్లిక్ చేయాలి. క్యాప్షన్ని ఎంటర్ చేసుకొని సబ్మిట్ బటన్ని క్లిక్ చేయాలి. ఇప్పుడు ఈ పీడిఎఫ్ కూడా వ్యూ అయింది. Ctrl+S అని బటన్ని మనం క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టంలో సేవ్ అయిపోద్ది. సిస్టంలో ఎక్కడ సేవ్ అయిందో ఒకసారి చూద్దాం. డౌన్లోడ్స్ ఫోల్డర్స్లోని ఆ రెండు పీడిఎఫ్లు కూడా డౌన్లోడ్ అయిపోయాయి. సో ఓపెన్ చేసి Ctrl+P అనే ఆప్షన్ మనం యూజ్ చేసుకున్నట్లయితే ఈజీగా ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు వేరే ఆధార్ నెంబర్ మనం ఎంటర్ చేసుకుందాం. సెర్చ్ బటన్ని క్లిక్ చేయాలి. మళ్ళీ క్యాప్చర్ ఎంటర్ చేయాలి. క్యాప్చర్ నాకు నచ్చలేదు కాబట్టి రిఫ్రెష్ బటన్ని క్లిక్ చేస్తే వేరే క్యాప్చర్ వస్తుంది. సో క్యాప్చర్ ఎంటర్ చేయాలి. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ రెండు క్యాస్ట్లో ఒక ఇన్కమ్ ఉంది. రెండు క్యాస్ట్లు అప్రూవల్ అయ్యి ఒక ఇన్కమ్ అనేది అప్రూవల్ అవ్వలేదు. ఇప్పుడు ఎక్కడ అప్రూవల్ అయిందో చూద్దాం. ఆన్లైన్ అయ్యింది, విఆర్ఓ దగ్గర అప్రూవల్ అయింది, ఆర్ఏ దగ్గర అప్రూవల్ అయింది, తహసీల్దార్ దగ్గర కూడా అప్రూవల్ అయింది కాబట్టి అప్రూవల్ అని వచ్చింది స్టేటస్. ఇప్పుడు పెండింగ్ స్టేటస్ చూద్దాం. ఇన్కమ్ సర్టిఫికెట్ పెండింగ్లో ఉంది. డిఏ దగ్గర అయిపోయింది, విఆర్ఓ దగ్గర పెండింగ్లో ఉంది. పెండింగ్లోని ఈ కలర్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ అంటే పెండింగ్లో ఉన్నట్టు. మొత్తం అన్ని గ్రీన్ రావాలి కాబట్టి విఆర్ఓని మనం కన్సల్ట్ చేస్తే మనకి వాళ్ళు అప్రూవల్ చేస్తే ఆటోమేటిక్గా ఆర్ఐ ఎంఆర్ఓ దగ్గర అప్రూవల్ అవుతుంది. సో కాబట్టి స్టేటస్ ఇక్కడ పెండింగ్లో ఉన్నది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎవరి దగ్గర మన పెండింగ్ ఉన్నదో వాళ్ళని మాత్రమే కన్సల్ట్ చేస్తే మన పని అనేది ఈజీగా అవుతుంది. స్టేటస్ పెండింగ్లో ఉన్నది. సో ఇందాక స్టేటస్ అప్రూవల్, ఈ స్టేటస్ పెండింగ్. సో జాగ్రత్తగా మీరు పరిశీలించినట్లయితే మీకే అర్థమవుతుంది. ఈ వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు మొబైల్లో ఎలా చేయాలి, ఇదే ప్రాసెస్ని మొబైల్లోని చేయడం నేర్పిస్తాను. ఒకసారి జాగ్రత్తగా చూడండి. మొబైల్లో కూడా గూగుల్ క్రోమ్లోని ఏపీ సేవా పోర్టల్లో ఏపీ సేవా పోర్టల్ అని మనం సెలెక్ట్ చేసి ఫస్ట్ ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ సిస్టంలో లాగే మొబైల్లో కూడా సేమ్ డాష్బోర్డ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆధార్ నెంబరు, తర్వాత సర్టిఫికెట్ ప్రివ్యూ అవ్వడానికి.
మొదట మనం ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకుందాం. ఎవరికైతే క్యాస్ట్ ఇన్కమ్స్ మనం అప్లై చేసామో వాళ్ళ ఆధార్ నెంబరు ఇక్కడ క్యాప్చర్ సేమ్ సిస్టమ్ లాగే ఎంటర్ చేసుకొని సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే చూసారా ఇక్కడ 2 క్యాస్ట్లు ఉన్నాయి. క్యాస్ట్ ఒకటి, ఇన్కమ్ ఒకటి, ఈ 2 కూడా అప్రూవల్ అయిపోయి. సో ఒకసారి చూద్దాం ఎక్కడెక్కడ అప్రూవల్ అయ్యిందని. విఆర్ఓ దగ్గర అప్రూవల్ అయ్యింది, ఆర్ఐ దగ్గర అప్రూవల్ అయ్యింది, తహసీల్దార్ దగ్గర కూడా అప్రూవల్ అయింది. కాబట్టి స్టేటస్ అప్రూవల్. ఈ మొత్తం గ్రీన్ అయితే మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఇన్కమ్ చూద్దాం. ఇన్కమ్ కూడా విఆర్ఓ దగ్గర, ఆర్ఐ దగ్గర, తహసీల్దార్ దగ్గర, 3 దగ్గర అప్రూవల్ అయిపోయింది. స్టేటస్ అప్రూవల్ చూసారా, స్టేటస్ అప్రూవల్ వచ్చింది. ఇది కూడా మనం ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో సర్టిఫికేట్ నెంబర్ మీరు ఎక్కడైనా రాసుకోండి, నేను మటుకు కాపీ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. కిందన ప్రివ్యూ ఏపీ సేవా సర్టిఫికేట్ ఇక్కడ పేస్ట్ చేసుకున్నాం. క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ ఏంటంటే మనకి సేమ్ సిస్టమ్ లాగా ఇక్కడ కూడా సర్టిఫికేట్ వ్యూ అవుతుంది. కొంత లోడింగ్ తీసుకుంటుంది మన ఇంటర్నెట్ స్పీడ్ బట్టి. అంటే సిస్టంలో అంత ఫాస్ట్ ఉంటుంది, కానీ ఇక్కడ అంత ఫాస్ట్ ఉండదు. కాబట్టి కొద్ది పేషెన్స్ మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నెట్ అంటే కొద్దిగా నెట్ కనెక్షన్ అంత బాగాలేదు కాబట్టి ఓపెన్ అయింది, కానీ ఇక్కడ కనిపించట్లేదు. సో ఇదే ప్రాసెస్, ఇలాగే ఓపెన్ అవుతుంది. సో దీన్ని మనం స్క్రీన్ షాట్ తీసుకోగలం, కానీ మనం ప్రింట్అవుట్ తీసుకోలేము సిస్టమ్ లాగా. సో ఇంకో వేరే వాళ్ళ ఆధార్ నెంబర్ ఒకటి ఎంటర్ చేద్దాం. పెండింగ్లో ఉన్న ఆధార్ నెంబరు, ఎవరైనా అప్లికేషన్ పెండింగ్ ఉన్నట్లయితే వాళ్ళ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము. క్యాప్చర్ ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేసాం. చూసారా 2 క్యాస్ట్లో. అంటే ఇక్కడ పూర్తిగా ఓపెన్ అవ్వదు. ఏపీ అన్నది అప్రూవల్ అని, పి అనేది పెండింగ్ అని. అప్రూవల్ చూద్దాం ఒకసారి. పెండింగ్ చూద్దాం. ఇన్కమ్ సర్టిఫికేటు డిజిటలైజేషన్ దగ్గర అయిపోయింది, విఆర్ఓ దగ్గర పెండింగ్ ఉంది. చూసారా కలర్ బట్టి మనకు తెలిసిపోవాలి. ఆరెంజ్ కలర్ కాకుండా గ్రీన్ కలర్ వస్తేనే వాళ్ళు అప్రూవల్ చేసినట్టు. ఆర్ఐకి ఇంక వెళ్ళలేదు. విఆర్ఓ అప్రూవల్ చేస్తేనే ఆర్ఐకి వెళ్తుంది, ఆర్ఐ అప్రూవల్ చేస్తేనే తహసీల్దార్కి వెళ్తుంది. స్టేటస్ పెండింగ్లో ఉంది. ఇది మనం ప్రింట్అవుట్ తీసుకోలేము. ఇలాంటి అప్లికేషన్ మనం విఆర్ఓకి ఫోన్ చేసినట్లయితే, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే ఆటోమేటిక్గా అవుతుంది. ఫస్ట్ ప్రింటింగ్ ఎలాగ చేయాలో చూద్దాం. కాపీ చేసుకున్నాను. ప్రివ్యూ అప్లికేషన్ సర్టిఫికేట్ దగ్గర క్లిక్ చేశాను. క్యాప్చర్ ఎంటర్ చేస్తున్నాను. సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి ఇంటర్నెట్ కనెక్షన్ బాగుంది. ఇప్పుడు సర్టిఫికేట్ మనకి కనిపిస్తుంది. కాస్త లోడింగ్ తీసుకుంటుంది. ఖచ్చితంగా సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది. చూసారా సర్టిఫికేట్ అనేది వ్యూ అయిపోయింది. సో ఈ సర్టిఫికేట్ని మొబైల్లో అయితే మనం స్క్రీన్ షాట్ తీసుకోగలం, చూడగలం అంతే. డౌన్లోడ్ పీడిఎఫ్ అని చేయలేము. పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలంటే ఖచ్చితంగా సిస్టంలోనే అవుతుంది. ఇక్కడ కంట్రోల్ ఎస్ అనే ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి ఖచ్చితంగా సిస్టంలోనే మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ స్టేటస్ చూసుకోవడం జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవడం వరకే అవుతుంది. కాబట్టి ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. దీని ద్వారా మీరు ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. ఇలా చేసినట్లయితే మేము ఇంకా మంచి ఇలాంటి వీడియోస్ ఇంకా మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది. వాట్సాప్ గవర్నెన్స్ కూడా వస్తుంది. కాబట్టి అది మీకు ఎలా చేసుకోవాలో అది కూడా మేము పెడతాం. కాబట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.